ఆకొచ్చి ముళ్ళు మీద పడినా ముళ్ళొచ్చి పాకు మీద పడినా అదే ఆకు మీద పడినా లాస్ట్లో చిరిగేది మాత్రం ఆకే. అట్లాంటి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే నిన్న పాకిస్తాన్ యూఏఈ మ్యాచ్ కంటే ముందు జరిగిన హై డ్రామా. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ తర్వాత పాకిస్తాన్ ముందు ఏషియా కప్ ఆడనని చెప్పేసి అన్నారు. ఒకవేళ ఆడాలంటే ఏసీసీ ఇంకా ఐసీసీ ముందు 3 డిమాండ్స్ పెట్టారు. ఫస్ట్ డిమాండ్, మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ ని కంప్లీట్లీ ఏషియా కప్ నుంచే తీసేయాలన్నారు. ఇన్ రిప్లై ఐసీసీ ఏం చేశారు తెలుసా? మొత్తం టోర్నమెంట్ ని పక్కన పెట్టండి, ఆఖరికి నిన్న మ్యాచ్ పాకిస్తాన్ యూఏఈ మ్యాచ్ లో కూడా నడుచుకొని వచ్చిన మ్యాచ్ రెఫరీ ఎవరో తెలుసా? యాండీ పైక్రాఫ్టే. సెకండ్ డిమాండ్, ఇదే మ్యాచ్ రెఫరీ యాండీ పైక్రాఫ్ట్ ని అపాలజీస్ చెప్పమన్నారు పాకిస్తాన్ టీంకి. ఇన్ రిప్లై ఐసీసీ ఏమన్నారు తెలుసా? అసలు రూల్ బుక్స్ లో లేనిది తనేం చేయలేదే, సో నో అపాలజీస్. థర్డ్ డిమాండ్ పెద్ద డిమాండే. ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ తర్వాత పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాడని తన మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకున్నారు. ఇన్ రిప్లై ఐసీసీ ఇంకా ఏసీసీ ఇంతవరకు సూర్యకుమార్ యాదవ్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మొత్తానికి 3 డిమాండ్స్ రిఫ్యూజ్ అయిన తర్వాత పాకిస్తాన్కి అర్థమైపోయింది వాళ్ళకే డిమాండ్ లేదని. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడపోతే ఏసీసీకి 150 crores కట్టాలి పాకిస్తాన్ బోర్డ్, అండ్ ఆల్సో టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఇదంతా ఆలోచించి మొత్తానికి కింద మీద పడి గంట సేపు లేట్ వచ్చి యూఏఈతో మ్యాచ్ అయితే ఆడారు. అది సంగతి. అయితే నాకు ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అస్సలు ఏసీసీ యాక్షన్ తీసుకోవాల్సింది స్పిరిట్ ఆఫ్ ద గేమ్ మీద, లేకపోతే మ్యాచ్కి 1 hour లేట్ వచ్చిన పాకిస్తాన్ టీం మీద? ఏమంటారు?